అన్నోన్ మెసేజెస్, కాల్స్. నా నెంబర్ అతనికి ఎలా తెలిసిందో, ఎవరి ద్వారా తెలిసిందో అర్థం కావట్లేదు. నువ్వు చాలా అందంగా ఉంటావు, కలుద్దామా, ఫ్రెండ్షిప్ చేస్తావా అని ఒకటే ఏడిపిస్తున్నాడు. చాలా భయంగా ఉంది. ప్లీజ్ బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓ గాడ్, మళ్ళీ అన్నోన్ మెసేజ్. అసలు ఎవరితను? నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు? వద్దన్నా వినిపించుకోవట్లేదు. ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? అసలు ఈ విషయం నేను ఎవరితో చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చదువు మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేకపోతున్నాను. చాలా టెన్షన్గా ఉంది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో. సుమేనా, ఇవాళ పేపర్లో చదివాను, ఎవరో అమ్మాయిని రామ్ కాల్స్ పేరు బెదిరించి చిత్రవదకు గురి చేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నిజంగా కలిసి వేసింది అనుకోదు ఆ సంఘటన. పేపర్లో ఎవరో అమ్మాయి గురించి వచ్చిన ఇన్సిడెంట్కే ఇంత పర్సనల్గా తీసుకుని బాధపడుతున్నారు అమ్మి, దాది. నాకు కూడా ఇలాగే అన్నోన్ కాల్స్, మెసేజెస్ వస్తున్నాయని తెలిస్తే, నేను కూడా వీటి వల్ల బాధపడుతున్నానని తెలిస్తే ఏమవుతుందో ఏంటో తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏడవడం వల్ల నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు కదా. ఒక పని చేస్తాను, సాధన కాల్ చేసి రమ్మంటాను, తనతో నా ప్రాబ్లం చెప్తాను. శంషేర్, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడు. కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు. హాయ్ సాధన అక్క, నువ్వా? కూర్చో అక్క. ఆయిషా రా అక్క, తీసుకెళ్తాను. ఆయిషా అక్క, ఆయిషా అక్క. హా ఓ. హాయ్ ఆయిషా, ఏమైంది ఆయిషా? 1 వీక్ నుంచి చాలా డల్గా ఉంటున్నావు. నిన్న మొన్న కాలేజీకి కూడా రాలేదు. చెప్పడానికి అంత పెద్ద సమస్య కాదు, అలాగని దాచుకోదగ్గ చిన్న సమస్య కాదు. చిన్న సమస్య కానప్పుడు ఇమీడియట్గా సొల్యూషన్ ఆలోచించాలి. ధైర్యంగా నీ సమస్యను నాతో పంచుకో, మన ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం. ఏడేసే సమస్యలు తీరుతాయా? మనోబలం కావాలి. సంతోషమే కాదు, నీ సమస్యల్ని కూడా స్నేహితులతో పంచుకోవాలి. నాకేదైనా సమస్య వస్తే నీతోనే కదా పంచుకుంటాను. అసలు ఏమైందో చెప్పా ఆయిషా. నా నెంబర్ ఎలా తెలిసిందో తెలియట్లేదు సాధన. వారం రోజుల నుంచి అన్నోన్ మెసేజెస్, కాల్స్. మిడ్ నైట్ వరకు ఏదో ఒక మెసేజ్. నేను అలాంటిదాన్ని కాదు, నాకు అలాంటివన్నీ నచ్చవు అని చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఫ్రెండ్షిప్ చేయమని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా సాధన. అమ్మ, నాన్న, దాది, చెల్లి, మాము అందరూ చాలా సున్నితమైన మనసు కల వాళ్ళు. నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. నీకు చెప్తామనే లోపే నువ్వే వచ్చి అడిగావు. ఇటువంటి సున్నితమైన సమస్యలు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మన ఇద్దరం కలిసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ, ఓకేనా? థ్యాంక్స్ సాధన. ఈ సమస్య సాల్వ్ అయితే నాకంతే చాలు.
ఏది నీ ఫోన్ ఇవ్వు. ఇది ఇది అన్నయ్య నెంబర్ కదా, అంటే ఆయిషాకి మెసేజెస్ చేస్తోంది. అన్నయ్య, మా అన్నయ్య. అస్సలు నమ్మలేకపోతున్నాను. ఛీ, వాడు ఎందుకు ఇలా చేశాడు? సరదాకైనా అమ్మాయి నేర్పించడం తప్పు, బుద్ధి లేదు. ఐ టీచ్ మీ లెసన్. ఆయిషా ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను, వాడికి బుద్ధి వచ్చేలా చేస్తాను. సాధన, ఐ ఓకే? ఎలా ఏడిపించగలరా అమ్మాయిల్ని అంత ఈజీగా? 24 hours మొబైల్తో ఉంటే మొబైల్ అడిక్ట్ అనుకున్నాను, కానీ అమ్మాయిల్ని ఏడిపిస్తాం అనుకోలేదు. అమ్మాయిల్ని ఏడిపించే ముందర నీకు కూడా ఒక చెల్లి ఉందని గుర్తు తెచ్చుకోవాల్సింది. ఏంటి సాధన, కాలేజ్ 3కే కదా అయిపోయేది, ఏంటి ఇంత లేట్గా వచ్చావు? నిన్నే అడిగేది, ఎటో చూస్తావే? ఏం లేదన్నయ్య, ఒక చిన్న ప్రాబ్లం. నా ఫ్రెండ్ ఆయిషాకి ఒక విధవా 1 week నుండి రాంగ్ కాల్స్ మెసేజెస్ చేసి నన్ను ఏడిపిస్తున్నాడు. ఆ నెంబర్ ఆ స్లిప్లో రాసి పెట్టాను. నువ్వే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, వాడికి బాండింగ్ ఇవ్వాలి. మరి ఆ విషయం చెప్పే, నెంబర్ ఇచ్చావుగా, నేను చూసుకుంటానులే, ఆ సంగతి నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు. ఇది నా నెంబర్. ఇన్నాళ్ళు నేను ఏడిపించింది నా చెల్లి ఫ్రెండ్నా? నేను ఇలా చేసి ఉండకూడదు. అయితే చెల్లికి అంతా తెలుసు, అంతా తెలిసే నన్ను సాల్వ్ చేయమంది, నన్ను నాకే వార్నింగ్ ఇచ్చుకోమంది. నేను స్టార్ట్ చేసిన ప్రాబ్లమ్ని నేనే ఎండ్ చేస్తాను.
తినడానికి రమ్మంటోంది. నాకు వద్దురా, మీరు చేసేయండి. అదేంటి? నాకు ఆకలిగా లేదు. సరే. మళ్ళీ మెసేజ్. ఓ గాడ్, మళ్ళీ ఆ నెంబర్ నుండి. సారీ సిస్టర్, సారీ. థ్యాంక్ గాడ్. అతనే సారీ సిస్టర్ అని SMS చేశాడు. ఈ ప్రాబ్లం ఇంత త్వరగా సాల్వ్ అవుతుందని అనుకోలేదు. అమ్మయ్యా, ఎంత రిలీఫ్గా ఉందో. ఇదేంటి మళ్ళీ మెసేజ్ వచ్చింది? మళ్ళీ అదే నెంబర్ నుండి. ఇంకెప్పటికీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. డోంట్ వరీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అమ్మయ్యా, థ్యాంక్స్ అని రిప్లై ఇద్దాం. థ్యాంక్ యూ. ఎంత రిలీఫ్గా ఉందో చెప్పలేను. థ్యాంక్ గాడ్. ఆయిషా నెంబర్ నుంచి మెసేజా? థ్యాంక్ యూ అని పంపింది. బా, థ్యాంక్ గాడ్. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది నాకు. నేను స్టార్ట్ చేసిన ప్రాబ్లమ్ని నేనే ఎండ్ చేశాను. ఈ విషయం వెంటనే సాధనకు ఫోన్ చేసి చెప్పాలి. హలో, హాయ్ సాధన. హాయ్ ఆయిషా. ఓ గుడ్ న్యూస్. అవునా? ఏంటది? నా అన్నోన్ కాల్స్ మెసేజెస్కి తెర పడిపోయినట్టే. అతను సారీ సిస్టర్, ఇంకెప్పటికీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయనని మెసేజ్ పంపించాడు. థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చా. ఇజ్ ఇట్? నిజంగా ఫెంటాస్టిక్. థ్యాంక్ గాడ్. ఇదంతా నువ్విచ్చిన ధైర్యం వల్లనే. థ్యాంక్స్ అ లాట్. బాయ్. నేను ఎంత ధైర్యం చెప్పినా నీ బట్టే ఉంటుంది. ఇట్ విల్ బి అప్ టు యూ. ద క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. ఓకే బాయ్. పద, భోంచేద్దాం. ఇందాకేగా వద్దన్నావు, ఇప్పుడు కావాలంటున్నాను. సరే పద. చా, నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే. సరదాగా అందరూ చేయడం చూసి నేను అలానే చేశాను. మంచి చెడు తెలియకుండా ప్రవర్తించాను. అందుకే చెల్లి నా మీద ఇంత కోపంగా ఉంది. కనీసం ఫోన్ చేద్దామా అన్నయ్య అని కూడా అడగట్లేదు. తనకి గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి తన ముందే ఒక దోషిలా నిలబడ్డాను. అంతా నేను చేసుకున్నదే. నాకు నా చెల్లి అంటే ప్రాణం. అలాగే మనం ఏడిపించే అమ్మాయి ఇంకెవరికో చెల్లి, అక్క, కూతురై ఉండొచ్చు. వాళ్ళు ఎంత బాధపడతారో ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయాను. చా, ఒక అమ్మాయిని ఏడిపించే ముందు మనకి ఒక చెల్లి ఉంది, తన్ని ఎవరైనా కామెంట్ చేస్తే చాలా బాధగా ఉంటుందని మర్చిపోకూడదు. పక్కన రీఛార్జ్ షాప్లో నెంబర్ రాస్తుంటే పైన ఆ అమ్మాయి పేరు మీద నెంబర్ కనపడేసరికి సరదాగా మెసేజ్ చేశాను. కానీ ఇది ఇంత దూరం వస్తుందని అనుకోనే లేదు. నాకే ఇంత బాధగా ఉంది. ఇంకా అమ్మాయికి ఎంత బాధగా ఉంటుందో. ఇంకెప్పుడు ఇలాంటి పని మాత్రం చేయను. చెల్లి వచ్చే టైం అయింది. రోజు నాకు ఫోన్ చేసేది. అన్నయ్య బయటికి వెళ్దామా, అది తిందామా, ఇచ్చేద్దామా అని అడిగేది. 3 days నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంది. అవునులే, నేను ఎంత రియలైజ్ అయినా తన ఫ్రెండ్ ఆయిషాకి సారీ మెసేజ్ పంపినా తప్పైతే చేశాను కదా, నన్ను చెల్లి క్షమించదనే ఫీలింగే నాకు చాలా భయంకరంగా ఉంది. సరదాగా అలా బయటికి వెళ్దామా అన్నయ్య?
చెప్పండి అయ్యా, వెళ్దామా? సరే అయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అది చాలు నాకు. పశ్చాత్తాపంతో తన తప్పు తెలుసుకుని సారీ సిస్టర్ అని పంపిన చిన్న మెసేజ్ ఒక పక్క ఒక అమ్మాయి బాధని పోగొడితే మరో పక్క తన చెల్లికి తనకి దూరం పెరగకుండా కాపాడింది. తప్పు అనేది మానవ లక్షణం, అది ఎవరైనా చేస్తారు. కానీ తన తప్పు తను తెలుసుకుని సరిదిద్దుకుంటే మనిషిగా గెలుస్తారు, మంచితనాన్ని, మంచి మనుషులని. ఒక్కోసారి మనం సరదాగా చేసే చిన్న చిన్న తప్పులు అవతలి వాళ్ళ జీవితంలో పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఏ పని చేసినా అవతలి వాళ్ళ మనోభావాలు, మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే లోపలికి కుమిలిపోకుండా మన ఫ్యామిలీకో, ఫ్రెండ్స్కో, వెల్ విషర్స్కో చెప్తే మనసులో ఉన్న భారం తీరిపోతుంది, మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. చివరిగా అబ్బాయిలకి ఒక చిన్న రిక్వెస్ట్. అమ్మాయిల్ని ఏడిపించే ముందు మీకు ఒక అక్క, చెల్లి ఉన్నారని మాత్రం మర్చిపోకండి. వాళ్ళని కూడా ఎవరైనా ఏడిపిస్తే ఇదే విధంగా బాధపడతారని గుర్తుంచుకోండి. అందరు అబ్బాయిలు ఇలాగే ఉన్నారని నా ఉద్దేశం కాదు. అలా ఉన్న అబ్బాయిల్ని కూడా మార్చాలనే ప్రయత్నం అంతే. దీనివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మమ్మల్ని క్షమిస్తారని ఆశిస్తున్నాను.